కన్వర్షన్స్ అంటే భయమా? టాపర్స్కి ఈ సబ్జెక్ట్ వస్తుందని అనుకుంటున్నావా? వాళ్ళకు నీకు ఒకటే డిఫరెంట్. నాకు వచ్చు అని వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అవుతారు, కానీ నువ్వు ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచించుతావు. ఈ వీడియోలో నేను చెప్పే సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే ఎప్పుడూ మర్చిపోవు. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం ఇవాళ బైనరీ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ టు డెసిమల్ చూసుకుందాం. బైనరీ టు డెసిమల్ అంటే ఫస్ట్ బైనరీ అంటే 0 to 1 అంటే బేస్ వాల్యూ 2. ఆక్టాల్ అంటే 0 to 7 బేస్ వాల్యూ అనేది 8. డెసిమల్ అంటే 0 to 9 బేస్ వాల్యూ 10. హెక్సాడెసిమల్ 0 to 9 అలాగే 8 నుంచి F బేస్ నెంబర్ 16. ఓకే, ఫస్ట్ మనం బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్కి కన్వర్ట్ చేసుకుందాం. ఇక్కడ బైనరీ నెంబర్ 11010. దీన్ని డెసిమల్ నెంబర్కి కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ లాస్ట్లో ఉన్నది లీస్ట్ సిగ్నిఫికెంట్ వాల్యూ, ఇదేమో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. మనం ఎప్పుడైనా కానీ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి వెళ్ళి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వరకు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 into 2^0. మనం బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి 0 into 2^0 వేసుకోవాలి. ప్లస్ 1 into ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 into 2^1, 2^0, 2^1, 2^2 ఇట్లా మనం తీసుకోవాలి. 2^0, 2^1 ప్లస్ ఇక్కడ 0 into 2^2. ఓకే, ప్లస్ మళ్ళా 1 into 2^3 అలాగే ప్లస్ 1 into 2^4. మనకి 2^4 into 1 అనేది ఎంత అవుతుందంటే 16 ప్లస్ 2^3 8 24 ప్లస్ 2^2 into 0 ఇక్కడ 0. 24 ప్లస్ 2^1 into 1 24 ప్లస్ 2 వాల్యూ అనేది 26 బేస్ 10. బైనరీ నుంచి వెళ్ళి మనం సింపుల్గా డెసిమల్ కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సేమ్ ఇదే నెంబర్ కాకుంటే ఇది పాయింట్ రూపంలో ఉంది. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుందామంటే ఈ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 26. ఇవరకు 26 వచ్చింది. 26 ఇక్కడ వేసుకుందాం. ప్లస్ మనం సింపుల్గా పాయింట్ తర్వాత ఉన్నది పాయింట్ ముందు దాంతో ప్లస్ చేయాలి. ఇక్కడ మనం ఇంతకుముందు 2^0, 2^1 అనేది తీసుకున్నాం కదా, కాకుండా ఇక్కడ 2 -1, 2^-2, 2^-3, 2^-4 అలా తీసుకోవాలి ఇటు సైడ్. ఇక్కడ 26 ప్లస్ 2^-1 అంటే 1/2. ఓకే, మీకు తెలుసు ఇది 2^-1 అంటే 1/2 ప్లస్ 2^-2 అంటే 1/4. ఓకే, ఇప్పుడు 26 ప్లస్ 1 into 1/2. 1/2 వాల్యూ 0.5, 1/4 వాల్యూ 0.25. 0.5 ప్లస్ 0.25 0.75. 26 ప్లస్ 0.75 ఈజ్ ఈక్వల్ టు 26.75. ఓకే, ఇప్పుడు మనం బైనరీ టు ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ నేర్చుకుందాం. ఆక్టాల్ అంటే 0 to 7 బేస్ వాల్యూ అనేది 8 అంటే 2 to the power of 3. 2 to the power of 3 ఈజ్ ఈక్వల్ టు 8. మనకి 8421 కోడ్ తెలుసు. 421 మనకి 4 + 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. 7 కాబట్టి మనకి 8 అవసరం లేదు. 0 to 7 మనకు సింపుల్గా ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 0 అంటే ఇక్కడ 0 వాల్యూ అనేది ఆల్ జీరోస్ తీసుకోవాలి. 1 అంటే ఇక్కడ 1 అనేది ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 తీసుకుందాం. ఇప్పుడు 2 అంటే 0 1 0. 3 అంటే 2 + 1 0 1 1. 4 అంటే ఇక్కడ 4 ఉంది ఆల్రెడీ 4 1 0 0. 5 అంటే 4 + 1 ఇక్కడ 4 + 1 అంటే 4 + 1 దగ్గర 1 వేసుకోవాలి. 6 అంటే 4 + 2 1 1 0. 7 అంటే అన్నీ 4 + 2 6 6 + 1 7. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇది. 1 అంటే ఇక్కడ 1, 2 అంటే 2, 3 అంటే 2 + 1 ఇది కూడా 3. ఇక్కడ సింపుల్గా 2 + 1 3 రెండు ప్లస్ చేసినాం కాబట్టి ఇవి రెండు ఉన్న ఇక్కడ 1 వేసుకోవాలి. 4 ఉన్న దగ్గర 4 డైరెక్ట్ 4 1 1 0 0. 5 అంటే 4 + 1 4 దగ్గర 1 5 1 దగ్గర 1 ఇక్కడ మిగిలిన దగ్గర 0. కాబట్టి ఇవన్నీ మనకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్
ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 311 011 బేస్ 2. మనం దీన్ని ఆక్టల్ కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 311 011 మనకి 2 to the power of 3 = 8 కదా. కాబట్టి మనం 3 బిట్స్ తీసుకోవాలి. 3 బిట్స్ని ఇటు నుంచి తీసుకోవాలి. LSB నుంచి వెళ్ళి MSB వరకు, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు 3 బిట్స్ డివైడ్ చేసుకోవాలి. 3 బిట్స్ అదే 3 బిట్స్ ఉన్నాయి కాబట్టి 3. 311 అంటే 7. ఓకే, 011 అంటే ఏంది చూడండి, 3. 311 అంటే 7, 011 అంటే 3. కాబట్టి మన వాల్యూ ఎంత, 73 బేస్ 8. మన ఆన్సర్ ఇది. నెక్స్ట్ 311 011.10. సేమ్ ఇదే కాకుండా ఇక్కడ మళ్ళీ పాయింట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది, 0.10 అని ఎక్స్ట్రా యాడ్ అయింది. సేమ్ మనం ఎవరైనా తీసుకున్న 011 311 మనం ఇది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు 3 బిట్స్ తీసుకున్నాం కదా, అలానే ఇది కూడా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఇట్లా తీసుకోవాలి. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక 0 అనేది యాడ్ చేసుకోవాలి. 3 బిట్స్ కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైతే మనకి 4, 100 అంటే 4, 73.4 అనేది ఆన్సర్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 1 అనేది లేదు క్వశ్చన్లో, 11 011 ఉంది. 11 011 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకుందామంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతాం కాబట్టి ఇక్కడ మనం 0 తీసుకోవాలి. అప్పుడు మన 011 వాల్యూ ఎంత అవుతుంది, 3, 33.4 అవుతుంది వాల్యూ. దీనికి రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ సైడ్ వరకు తీసుకుంటాం కాబట్టి 0 అనేది లాస్ట్కి యాడ్ చేయాలి. అది ఎప్పుడు 3 బిట్స్ లేకుండానే 0 యాడ్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఇటు వెళ్తాం కాబట్టి మనం రైట్ హ్యాండ్ సైడ్ దిక్కు 0 అనేది యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు 0 ఒక వాల్యూ అనేది తక్కువ ఉన్నప్పుడు, ఒక బిట్ తక్కువ ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడైతే బైనరీ టు హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్కి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో చూసుకుందాం. హెక్సాడెసిమల్ అంటే 16, అంటే 0 నుంచి వెళ్ళి 15 వరకు, 0 నుంచి 15 అంటే 16 బిట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, 16 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ 0 to 9, అలాగే ఏ నుంచి ఎఫ్ అంటే 10, 11, 12, 13, 14, 15, ABCDEF. ఓకే, మీకు ఇవి ఆల్రెడీ తెలుసుగా, ABCDEF. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనం ఇవరకు ఆక్టల్కి 421 తీసుకున్నాం. దానికి 3 బిట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ దీనికి 4 బిట్స్ కావాలి. ఇక్కడ 421 తీసుకున్నాం ఆక్టల్కి, మన దానికి 3 బిట్స్ ఉన్నాయి కాబట్టి 3 బిట్స్ తీసుకున్నాం. మనకి ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి 4ని డబుల్ చేస్తే 8, 8421 కోడ్ యూజ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 4 బిట్స్ తీసుకోవాలి కాబట్టి ఆల్ జీరోస్. 1 ఇక్కడ ఉంది కాబట్టి 0001, 2 అంటే 0010, 3 అంటే 00, ఈ 2 ప్లస్ అయితే 3 అవుతాయి కాబట్టి ఈ రెండింటి కూడా 1 తీసుకోవాలి. 0100, 0100 అంటే 4 దగ్గర 1, మిగిలిన జీరోస్. నెక్స్ట్ ఇది దగ్గర 5, 4 + 1, 4 + 1 5, 0101. 6 అంటే 4 + 2 6, 0110. 7 అంటే 4 + 2 6, 6 + 1 6, 7 అంటే 0311. 8 అంటే 1000. 8 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 8 ప్లేస్లో 1 వేసుకోవాలి, మిగిలిన 0. 9 అంటే 8 + 1, 8 + 1 9 కాబట్టి 8 ప్లేస్లో 1 వేసుకోవాలి, 1 ప్లేస్లో 1 వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏ అంటే 10 అంటే 8 + 2 1010. నెక్స్ట్ బి అంటే 11 కాబట్టి 8 + 2 10, 10 + 1 11 అంటే 1011. ఇక్కడ 8 + 2 10, 10 + 1 11. ఓకే, నెక్స్ట్ సి అనేది 12 అంటే ఇక్కడ మనం 8 + 4 12 అవుతుంది కాబట్టి రెండింటి ప్లేస్లో 1 తీసుకోవాలి.
మిగిలిన 0. డి అనేది 13 అంటే మనకి ఇప్పుడు 8 + 4 12, 12 + 1 13 అంటే ఏమవుతుంది 1101. ఈ అనేది 14 అంటే 8 + 4 12, 12 + 2 14 అంటే 1110. ఎఫ్ అంటే అన్నీ వన్స్ అవుతాయి ఎఫ్. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది చూస్తున్నాం. క్వశ్చన్ ఏంటిదంటే 1111 5 ones 0011. దీన్ని హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేసుకోవాలి. మనం వరకు ఎల్ఎస్బి అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వరకు 3 బిట్స్ తీసుకున్నాం కదా. కాకుండా ఇక్కడ ఏం తీసుకోవాలంటే 4 బిట్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 2 పవర్ 4 కదా, 2 పవర్ 4 కాబట్టి 4 బిట్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ 1100 ఇక్కడ అన్ని వన్స్ 110011 అంటే ఏంటిది ఆన్సర్ 3 అనే ఇక్కడ వేసుకుంటాం. అన్ని వన్స్ అంటే ఎఫ్ అనే ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ 1 మిగిలింది అంటే 1కి ముందు మనం 0s యాడ్ చేసుకోవాలి. ఇంకెన్ని 3 zeros. ఇక్కడ కూడా 4 బిట్స్ అయింది అంటే 0001 అంటే ఏంటిది 1F3 అనేది ఆన్సర్. 1F3 / 16 అంటే మనకి హెక్సాడెసిమల్ కన్వర్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇది ఏంటిదంటే సేమ్ ఇవరకదే మళ్ళీ కాకుంటే 011 అనేది ఎక్స్ట్రా ఉంది. దీని ఇవరకు ఆన్సర్ సేమ్ మనకు తెలుసు 1F3. నెక్స్ట్ పాయింట్ తర్వాత ఏముంది 011. దీన్ని మనం ఎవరక ఇటు సైడ్ తీసుకున్నాం కదా, కాకుండా మనం ఇక్కడ ఇటు సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళాలి. 011 ఇక్కడ మన లాస్ట్కి 3 బిట్సే ఉంది కాబట్టి మనం ఇంకో బిట్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా 011 అనేది 6 0 యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఉంటుంది. 1F3.16. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటాను. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.